స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మిమ్మల్ని ఆశ్రయిస్తున్న వారిని నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినాన మా ప్రియులు, మా బిడ్డలు తండ్రి ప్రేమించి ఈ క్రిస్మస్ సందర్భముగా మిమ్మల్ని ఆరాధించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కోడికను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నా ప్రభువా, ఆరంభము అల్పమైనప్పటికీ ముగింపును మహిమకరముగా మార్చగలిగిన దేవునిగా ఇప్పటి వరకు మా మధ్యలో మీరు దిగివచ్చి మీ నామానికి మహిమకరముగా ఈ కూడికను మీరు జరిగించారు. అందును బట్టి స్తోత్రము తండ్రి. చేరి వచ్చిన, కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి. మీ సన్నిధిలో ఆనందింప చేయండి. నిశ్చయముగా మీ సన్నిధిని ప్రతి ఒక్కొక్కరు అనుభవించి మీ మేలులు పొందినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఒక్కొక్కరిని బలపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు ఒక్కొక్కరిలో ఆరంభించమని వేడుకుంటున్నాను. నా తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. నా ప్రభా, మీ దాసుడు మీ పక్షము నిలిచి నీ మాటలు బోధిస్తూ ఉండగా మీ దాసుని మీరు బలపరచండి. కొలత లేని ఆత్మాభిషేకము చేత నింపండి. చుంటె తేనె మధురమైన జీవవాక్కులతో ప్రభా ప్రతి ఒక్కొక్కరిని అక్కడకు రాజ్యానికి సిద్ధపరిచేటువంటి మర్మాలతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాము యేసయ్యా. నా తండ్రి, నీకు స్తోత్రం. వింటున్న వారి ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో ఆశీర్వాదముగా మారినట్లుగా, ప్రభు నీ రాజ్యానికి సిద్ధపడినట్లుగా, నీ రాకడకు సిద్ధపడినట్లుగా, పాపములో నుండి విమోచన కలుగునట్లుగా అతి రక్షణ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. చెప్పబడినటువంటి ప్రతి మాట, ఏ మాట వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో ప్రయోజనకరముగా మారునట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాను. సమస్తము ద్వారా మీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా ఈ ప్రార్థన కూడికనంతటినీ జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ స్టేజ్ని అలంకరించిన నా తోటి దైవ సేవకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అన్ని విధాలా ప్రభు ఈ రోజున ఈ విధంగా మీ మధ్యలో, ఈ ప్రాంతంలో, ఈ ఎడారిలో, చల్లని వాతావరణంలో దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మాటలకు వినుటకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున ప్రపంచమంతా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటున్నారు. ప్రపంచమంతా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ పండుగే. ఏదో మన దేశం వరకే, మన రాష్ట్రం వరకే కాదు, ప్రపంచమంతా ఈ పండుగ వాతావరణంలో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన ఆయన కాదు. ఆయన సర్వశరీరులకు దేవుడై ఉన్నాడు. అందుకే ఈ రోజున కులమని మతమని లేకుండా అనేకులు యేసుక్రీస్తుని నమ్ముకొని వారి జీవితాల్లో మార్చుకొని ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఒక మంచి బ్రతుకుని, ఒక మంచి సాక్ష్యాన్ని వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు సంపాదించుకోవటం మనం చూస్తున్నాం. అయితే కొందరైతే యేసు ప్రభు మా దేవుడు కాదని, ఆయన అమెరికా వాళ్ళ దేవుడని, తక్కువ కులస్తులు దేవుడని ఆ యేసయ్యకు దూరం అయిపోయి అదొక శాపాన్ని, అదొక రోగాన్ని, అదొక బాధని, కష్టాన్ని పెట్టుకోవటం గమనిస్తున్నాం. అందుకే దేవుని పిల్లలమైన మనము ఆయన నమ్ముకొని ఆయన పాదాల సన్నిధిలోనికి రావటం మన జీవితం యొక్క గొప్ప భాగ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మనం ఈ రోజున క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ఇంకా మనము యేసు ప్రభుని బాలయేసుగా చూసే రోజులు కావు. బాలయేసుగా అంటే ఉయ్యాల్లో పండేసి యేసు ప్రభు బొమ్మ ఒకటి చిన్న తీసుకొని ఆ ఉయ్యాలు ఊపుతూ లాలించు మీ అమ్మ లేదా యేసయ్య అన్నట్లు
ఇలాంటి పాటలు పాడుతూ ఇంకా యేసు ప్రభువుని బాలయేసుగా చూస్తూ ఉండే రోజులు కావు. ఇవి అంత్య దినాలు, అపాయకరమైన రోజులు, క్రీస్తు రాకడ దినాలు. బహు జాగ్రత్త కలిగి మన జీవితాలని సరిచేసుకుంటూ వాక్యానుసారంగా బ్రతకవలసిన రోజులు ఈ రోజులు. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరు ఊహించలేని పరిస్థితుల్లో మన బ్రతుకులు సాగుతున్నాయి. అయితే మనం ఈ క్రిస్మస్ ఆరాధన ఎందుకు చేసుకుంటున్నాము? చూసుటకు కాదు. యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చిన పని నాలో నా కుటుంబంలో జరుగుతుందా అన్నది మనకి కావాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన పుట్టాడు అనే దానికంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటేనే చాలా బాగుంటుంది. ఎందుకు? యేసు ప్రభు ఈ బైబిల్లో ఉంది. యోహాను సువార్త 1వ వాక్యంలో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా, ఆ 13, 14 వాక్యం, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను అని. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒక కులాని కోసం కాదు, ఒక మతం కోసం కాదు, ఒక దేశం కోసం కాదు, ఒక వర్గం కోసం కాదు. ఆయన సర్వమానవాళిని ఆశీర్వదించాలి, దీవించాలి, వారిని దర్శించాలి, వారి మనోనేత్రాలు వెలిగించాలి అని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక మాటను మీరు గమనించండి. రోమాపత్రికలో 9వ అధ్యాయము, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యంలో వ్రాయబడిన ఒక మంచి మాట. రోమాపత్రిక 9:5. పితరులు, గమనించండి, పితరులు అంటే పితరులు అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. యేసయ్య మాత్రము అందరికీ సంబంధించిన దేవుడు. పితరులు వారు, కానీ యేసయ్య మాత్రము అందరి వాడు. పితరులు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. గమనించండి, శరీరాన్ని బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఈయన ఎవరో తెలుసా? నిరంతరము మనం ఆరాధించడానికి యోగ్యుడు, స్తోత్రార్హుడు. కారణం ఏంటి? యేసయ్యలో అంత పరిశుద్ధత, అంత పవిత్రత, అంత యథార్థత, అంత నిత్య జీవము ఆయనలో ఉంది. కొంచెంసేపు అక్కడ కనపడి మాయమైపోయి మళ్ళా ఆడవాళ్ళ దగ్గర ప్రత్యక్షమయ్యి, అక్కడ స్నానాలు చేసే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమై, అక్కడ ప్రత్యక్షమై ఆయన కాదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిరంతరము స్తోత్రార్హుడు. అయితే పితరులు వారు శరీరాన్ని బట్టి క్రీస్తు వారిలో పుట్టాడు. శరీరాన్ని బట్టి పుట్టాడు. వాళ్ళ ఎర్రాళ్ళు, వాళ్ళ నల్లవాళ్ళు, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి ఆస్తి ఉంది, వాళ్ళు గొప్పవాళ్ళు అని కాదు. ఆయన ఎక్కడో ఒక చోట పుట్టాలి, ప్రవచన రీతిగా ఆయన పుట్టాడు. అక్కడైనా ఎందుకు పుట్టాడో వాక్యం చెప్తుంది. అక్కడైనా ఎందుకు పుట్టాడు అని అంటే, బెత్లెహేమ్ అనే ఆ ప్రాంతము చాలా అల్పమైన ప్రాంతం, చాలా స్వల్పమైంది. ఎంత స్వల్పమైంది, ఎంత అల్పమైంది అయ్యా అంటే, ఎవరన్నా ఆ బెత్లెహేమ్ ప్రాంతంలో ఉన్న కుర్రోని పెళ్లి చేసుకోవాలంటే, ఛీ బెత్లెహేమా, ఆ ఊర్లో అబ్బాయి ఆ ఊర్లో అబ్బాయిని ఎవరు చేసుకుంటారా? అది చాలా స్వల్పమైంది, అల్పమైంది, సరైన దారి లేదు, సరైన మార్గం లేదు. ఆ ఊర్లో ఎవర్రా బాబు అన్నట్లు ఆ బెత్లెహేమ్ అనే ప్రాంతాన్ని అందరూ, ఇరుగు పొరుగు ప్రాంతాలు అందరూ చిన్న చూపు చూసేవాళ్ళు. అంత అల్పమైన ప్రాంతం, స్వల్పమైంది, ఎవరు లెక్క చేయరు ఆ ప్రాంతాన్ని. ఎవరైనా మీలాంటి వాళ్ళు అడిగామనుకో, ఏమండి పలానా బెత్లెహేమ్ ప్రాంతం అంటే ఎటు వెళ్ళాలి అని అన్నామనుకో, బెత్లెహేమా ఎక్కడండి అది అని ఆ పక్కనుండి ఆయన కూడా అట్లాగే అంటాడు. అంటే అదొక గుర్తింపు లేని ప్రాంతం, మనుషుల ఆలోచనలో లేనిది, మనుషుల గుర్తింపులో లేనిది, గౌరవ మర్యాదలు లేని ప్రాంతం. అలాంటి స్వల్పమైన ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే గమనించండి, మీరు అప్పుడప్పుడు అనుకోవచ్చు, అయ్యో మేము చాలా పేదవాళ్ళమండి, చాలా తక్కువ వాళ్ళమండి, మేము మమ్మల్ని అందరూ వెలివేసినట్లుగా మాట్లాడుతుంటారు, మమ్మల్ని అందరూ చిన్నచూపు చూస్తుంటారు, మా పుట్టిన పిల్లలకు కూడా అవమానమే కలుగుతుంది, మా కుటుంబం పరిస్థితి ఇలాంటి శాపగ్రస్తంగా ఉంది, మా పరిస్థితి ఇదండి అని మీరు అప్పుడప్పుడు లోపల వాపోతూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు. ఆ బెత్లెహేము ప్రాంతం కూడా అలాంటిదే. అలాంటి ప్రాంతాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు? ఏ బెత్లెహేము ప్రాంతమా, నువ్వు యూదాయ సమరయ ప్రాంతాల్లో ఏ మాత్రం అల్పమైన దానివి కావు, నీలో నుంచి రాజులు వస్తారు, లోకరక్షకుడు పుడతాడు అని దేవుడు ఆ బెత్లెహేమును గురించి ఒక ప్రవచన వాక్యం. అందుకే ఈ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నా మనం ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడంటే మనం గొప్పవాళ్ళుగా చెయ్యాలి అని. ఇప్పుడు బెత్లెహేము అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఒకప్పుడు మారుమూల ప్రాంతం, అడ్రస్ తెలియని ప్రాంతం. ఇప్పుడు ఆ బెత్లెహేము ప్రాంతం అంటే ప్రపంచం అందరికీ తెలుసు. అలాగే ప్రభు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఒక గుర్తింపు ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అందుకనే మీలో దిగులు, చింత, విచారము, దుఃఖము అవి ఏవి మీలోనికి రానివ్వకండి. ఎందుకంటే అన్ని విధాలా మిమ్మల్ని ఘనపరిచి కీర్తి ఖ్యాతి కలుగు చేసే, మీకు ఒక గుర్తింపుని తీసుకొచ్చే ఆ దేవాతి దేవుడైన యేసయ్యను మీరు ఆరాధిస్తున్నారు అన్న సత్యాన్ని మరవకండి. ఇక్కడ గమనించండి, శరీరాన్ని బట్టి క్రీస్తు వారిలో పుట్టెను, కానీ ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. చూడండి, ఆయన ఎవరు? శరీరాన్ని బట్టి పుట్టాడు. అయ్యా యేసు ప్రభువా, మీరు ఎలా వచ్చారు ఈ లోకానికి అంటే శరీరధారిగా వచ్చాను అంటారు. మీరు ఎలా రాగలిగారు ఈ భూమి మీదకి? శరీరం ద్వారా వచ్చాను అంటారు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఎవరినైనా అడిగాను అనుకో, ఏమంటే బస్సులు లేవు, ఏమి లేవు, ఎలా వచ్చారు మీరు అని అంటే, అయ్యా అక్కడి దాకా బస్సులో వచ్చి, అక్కడి దాకా ఆటోలో వచ్చి ఇక్కడికి వచ్చామయ్యా అని అంటారు. మోటార్ సైకిల్లో వచ్చామయ్యా, కారులో వచ్చామయ్యా అంటారు. ఇప్పుడు యేసు ప్రభుని కూడా యేసయ్యా నువ్వు ఎలా వచ్చావు ఈ లోకంలో అంటే శరీరధారిగా వచ్చాను అంటారు. అంటే ఒకప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? మహిమా స్వరూపుడు. మరి శరీరధారిగా ఎందుకు వచ్చాడు? సర్వ శరీరులకు దేవుడై ఉన్నాను అని తెలియపరచడానికి ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు. అందుకే బైబిల్ అంటుంది ఆయన ఎవరికి దేవుడు అంట? సర్వ శరీరులకు దేవుడు. మీకు ఇంకో చిన్న సందర్భం చెప్తాను. వాక్యం చెప్పే ముందు మీకు మరొక సందర్భం. ఇలాగే ఒకరోజు నేను ఒక సంఘంలో వాక్యం చెప్తున్నా, బాగా గమనించండి, వాక్యం చెప్తున్నా. వాక్యం అయిపోయింది, అందరూ ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు, అందరికీ ప్రార్థన చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి తక్కువ టిక్కు చేసి ఒక మంచి ఉద్యోగస్తుడు, ఆయన అట్లాగే నిలబడి ఉన్నాడు. అంత దూరంలో, దగ్గరికి రావటం, దూరం నిలబడి చూస్తున్నాను నన్ను ఏకాకిగా. నేను అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను. తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారండి, నేను ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని, ఎస్ఐని, నేను ఇక్కడే డ్యూటీ చేస్తున్నానండి అని. ఆ సార్ మంచి సార్ అని ప్రార్థన చేద్దాం, చేతికి ఒక మాట అన్నాడు. ఏంటి చెప్పండి సార్ అన్న. మీరు ఈనాడ వార్త అన్నాడు. ఏంటదే? ఈనాడంటే పేపర్. మీకు వార్త పేపర్ ఇప్పుడు ఉందో లేదు తెలియదు, కానీ అప్పుడు సంగతి చెప్తాను. ఒక 10 సంవత్సరాల క్రితం మీరు ఈనాడా వార్త అన్నారు. వాస్తవానికి నాకు అర్థం కాల. అంతలో ఎవరో వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి, మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేశారు. మళ్ళీ ఈయన వదల, మళ్ళీ ఏమన్నారు తెలుసా? అదే పాస్టర్ గారండి, మీరు 2 3 అన్నారు. నాకు వాస్తవానికి స్కూల్లో నేర్పింది 2 నేర్పారు, 1 నేర్పారు. ఈయన మళ్ళీ 3 అంటున్నాడే, అది ఏంటబ్బా నాకు అర్థం కాలేదు అనుకున్నాను. మళ్ళీ ఎవరో వచ్చారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన నన్ను వదల. పాస్టర్ గారండి చెప్పండి, మీరు వార్త ఈనాడ 2 3 అన్నారు. ఏది? ఇంత వాక్యం విని కూడా మీరు 2 3 మీరు వార్త ఈనాడ. నాకు వాస్తవానికి ఆ కోడ్ నాకు తెలియదు, మీకు తెలిసిన కోళ్ళు నాకు తెలియదు. ఏదో వాక్యం చెప్పమంటే చెప్తా, ప్రార్థన చేయమంటే చేస్తా. తల్లిదండ్రులు సమస్తాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళు,
మాకెందుకు ఈ కోళ్ళు లెక్క, 10 మంది మంచి దారిలోకి వస్తే చాలు అనే స్వభావంతో కొనసాగుతున్నాం. ఈయన 2, 3 వార్త ఈనాడు అనేసరికి అర్థం కాకపోయేసరికి మా విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు, నీలాంటి ఆయన, తెలివి కలిగిన ఆయన అలా గిల్లేడు. ఏంటన్నా గిల్లేవు అన్న అన్న, ఏం చెప్పండి అన్న, ఇది కూడా తెలియకపోతే నువ్వు సేవ ఎట్ట చేస్తావు పాస్టరయ్యా, ఇది కూడా తెలియకపోతే నువ్వు ఎలా సేవ చేస్తావు అని అన్నాడు. కానీ ఇది తెలిస్తేనే సేవ చేస్తారన్న సంగతి నాకు తెలియదు, ఇది కూడా తెలియకపోతే ఎట్లాగా అన్నాడు. నాకు తెలియదులే అన్నా, చెప్పు అన్నా అని అంటే, కులం అడుగుతున్నాడు అన్నాడు. నిజమే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనకు అవసరం ఏంటి? ఆయన నన్ను మళ్ళీ వదల్లా, అదొక పిచ్చ ఆయనకి, ఎంత వాక్యం విన్నా అదొక పిచ్చ. మళ్ళా ఏం చేశాడు తెలుసా? మళ్ళీ అడుగుతున్నాడు, పాస్టర్ గారు చెప్పలేదే మీరు వార్త ఈనాడా అన్నాడు. అప్పుడు నేనన్నాను, వార్త ఈనాడు కాదండి, ఆంధ్రజ్యోతిని అన్నాను. ఏ జ్యోతి అంటే? ఆంధ్రజ్యోతి పేపర్ అంటే నాకు ఇష్టమని కాదు, మనము జ్యోతుల్లాగా ఉండాలి, అనేకులకు వెలుగు కలంగా మన జీవితాలు ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు ఈ లోకంలో? ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? నేను నిజమైన వెలుగుని, ట్రూ లైట్ అన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఆ వెలుగును మనకిచ్చి మనతో ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. మనం ఎవరు లోకానికి? ఆ లోకానికి ఎవరు మనం? ఈ లోకం అనేది వరుస వాయువులు తప్పి చిన్న పెద్ద అని లేకుండా, గౌరవం మర్యాదలు లేక దారి తప్పి తిరుగుతుంది ఈ లోకం. ఎవరిని ఆరాధించాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నారు. కనుక మనం ఎలా ఉండాలి? యేసయ్యని నమ్ముకున్న మనం ఒక వెలుగులాగా, ఒక మోడల్గా, ఒక మాదిరికరంగా జీవించాల్సిన వారిని మనము. ఇంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని యేసయ్య మనకిచ్చాడు. మనమేమంటున్నాం? 2, 3 వార్త ఈనాడ అనే సంబరాల్లో పడిపోతున్నారు ఈ రోజున మనుషులు. గమనించండి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నేను సర్వ శరీరులకు, ఏమన్నారు చెప్పండి మీరందరూ? యేసు ప్రభు ఎవరికి దేవుడు? ఆయనకేమో సర్వ శరీరులు కావాలి. సప్పుళ్ళు కొట్టి రక్తం అంటే మనకేమో 2, 3 అనేది మనకు కావాలి. అంటే యేసయ్య మనస్సు ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది? మరి మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనసులాగా మన మనసు ఉండాలి. కొంతమంది అప్పుడప్పుడు నాకు కొంతమంది పాస్టర్స్ కనపడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే, అన్నయ్య దేవుడు మా వాళ్ళ కోసం, మా వాళ్ళ రక్షణ కోసం, మా ట్రైబుల్ని రక్షించుకోవటం కోసం నన్ను పిలిచేటన్నా సపరేట్గా అంటారు. అసలు యేసయ్య ఏమన్నాడు? భూదిగంతాల వరకు మీరు సాక్షులుగా ఉండాలి అన్నాడు. ఎంతవరకు? అక్కడి వరకేనా? ఆ కులం వరకేనా? ఆ మతం వరకేనా? ఆ ప్రాంతం వరకేనా? దేవుని మనసు ఏంటి? భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి అన్నాడు. అందుకని మీరు గుర్తించండి, యేసయ్యను నమ్ముకున్న మీరు సామాన్యులు కాదు. దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక సాక్ష్య సమూహంగా ఉన్నతమైన దీవెనలను కలుగు చేసి సమాజానికి ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు మీ ఎడల ఒక వాంఛ కలిగి ఉన్నాడు. ఆ వాంఛ లేకపోతే మిమ్మల్ని ఇంత దూరం ఆయన తీసుకొని రాడు. ఏదో ఒక ప్రణాళిక ఉంటేనే దేవుడు మిమ్మల్ని ఈ ప్రాంతానికి, ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చాడు అన్న సత్యాన్ని మర్చిపోకండి. అందుకే మనం కోరుకోవాలి, అయ్యా నీ ప్రణాళిక ఏముంది మా పట్ల, నీ చిత్తం ఏమై ఉంది అని ఆ విధంగా మనం ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలి. గట్టిగా సభలు కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అందుకే యేసయ్య ఎవరు? ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. ఇంకా కొలసీ పత్రిక ఆ 1వ అధ్యాయం 14-17 వాక్యాల వరకు చదివితే ఆయన అన్నిటికీ ఆధార సంభూతుడై ఉన్నాడు అని వ్రాయబడి. అంత మాత్రమే కాదు, యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చదివితే చదవండి ఆ మాట కూడా. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం. యోహాను రాసిన 1వ పత్రిక. మనము చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా.
జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ప్రభు అయిన యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే ఆయన ఏదో లోక సంబంధమైన మెప్పుల కోసం కాదు, ఏదో డబ్బును కూడబెట్టడానికి కాదు. భక్తులారా, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను, నాకిద్దరు ఇసురు కర్రలు పెట్టి ఇసరండి, మీ మీద నీళ్లు అలా కొడతాను, మీ దారిని మీరు వెళ్ళిపోండి, నేను మాత్రం సింహాసనం దిగను అని అనటానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు అయ్యా అంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. ఎక్కడ మాట? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. యేసయ్య వచ్చాడు, ఆది యందు ఉన్న ఆ వాక్యం, వాక్యమై ఉన్న ఆ దేవుడు శరీరధారిగా, ఆ వాక్యం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణ మన మధ్యలోనికి వచ్చింది. ఎందుకు వచ్చింది? నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాడు. ఆయన ఒక చోట నేను కూర్చుంటాను, నాకు ఇక్కడ ఒక గోపురం కట్టండి, నేను చెట్టు కింద ఉంటాను, మీరు తమలపాకులు తీసుకురండి, కొత్త బట్టలు తీసుకురండి, పొంగలు చేసుకురండి అని అనడం. ఆయన ఎందుకు వచ్చాడంట? నశించిన దానిని వెతుకుతున్నాడంట. వెతుకుతున్నాడు, ఒక చోట లేడు. నేను సేవ చేస్తున్న దినాల్లో యేసన్న గారు నన్ను ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్ళారు. ఇది యేసు ప్రభు తిరిగిన ప్రాంతాలు, ఆ ఏరియాకి తీసుకెళ్ళారు. అప్పుడు నేను అంత పెద్ద వయసేం కాదు, చిన్నవాడిని. ఏదో యేసన్న అభిమానంతో వీడన్నీ వదులుకొని వచ్చాడు కదా దేవుని కోసం, వీడికి ఇదేనా చూపించకపోతే ఎట్లాగా అని నన్ను ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్ళాడు. తీసుకొని వెళ్ళేటప్పుడు నాకు చెప్పాడు, సంఘంలో ప్రార్థన చేయించరా అని చెప్పాడు. సరే అని చెప్పి సంఘంలో నన్ను యేసన్న గారు ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్తున్నాడు, నా కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పి సంఘంలో ప్రార్థన చేయించాను. అంతే, అడుక్కోలా, చేయించాను. ఎవరికి వాళ్ళు ప్రేరేపించబడ్డారు. అమ్మా సోరమ్మా, ఏదో చర్చి కడుతున్నాం, నేను ఇజ్రాయెల్ దేశం 10,000 ఇయ్యి, 2,000 ఇయ్యి అని అడగల. వాళ్ళంతటా వాళ్ళు మన పాస్టర్ అయ్యా ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాడంట, మనం వంతు ఏదైనా సహాయం చేద్దాం, మరి మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు ఈ బాబుకి అని వాళ్ళకు వాళ్ళు. ఆయన 4 ఏళ్ళ పాసి పని చేసేవాళ్ళు, వృక్ష తొక్కునే ఆయన, ఆటో నడుపుకునే ఆయన, ఆ తాపి పని చేసుకునే ఆయన, ఒక ఆయన 10,000, ఒక ఆమె 5,000, ఒక ఆమె 2,000, ఒక ఆమె 3,000, ఒక ఆయన 20,000 ఇట్లా తీసుకొని ఇచ్చారు. అప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి 65,000 రూపాయలు కావాలి. 65,000 ఇప్పుడంటే పెరిగింది అనుకోండి, 65,000 రూపాయలు కావాలి. నాకు మొత్తం డబ్బులన్నీ వసూలవుగా 75,000 అయిపోయింది. ఈ 75,000 తీసుకెళ్ళి యేసన్న గారికి ఇచ్చాను. అన్నా ప్రార్థన చెప్పిమన్నావు, చేయించాను, డబ్బులు ఇచ్చాను అన్నా. అప్పుడే పాస్టర్లు కొంతమంది యేసన్న దగ్గర కూర్చొని ఉన్నారు, యేసన్న గారి దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందే యేసన్న గారికి ఇచ్చారు, ప్రార్థన చేయమన్నా కూడా ఇచ్చాడు అన్న. అప్పుడు అన్న నన్ను మీద కొంచెం సురకలు వేసాడు. ఏమని? ఒరే, ఇంత డబ్బులు వసూలు చేసేవా విశ్వాసం దగ్గర? వాళ్ళు ఉసూరు తగ్గిద్దరు నీకు, ఏం మాయం. ఆ ప్రార్థన విన్నపాలు అక్కడ తీసుకెళ్ళి ఆ గోడలో, ఏడుపుల గోడలో త్వరలో పెట్టి ప్రార్థన చేయి వాళ్ళ కోసం అని చెప్పాడు. బాధ్యత సంఘం అంటే చాలా బాధ్యతగా ఉండేది. ఆ బాధ్యత మాకు నేర్పాడు. కాబట్టి తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళానండి. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోయాను, కానీ యేసన్న గారు మర్చిపోయాను. రే, వాళ్ళు స్లిప్పులు రాసి ఇచ్చారు కదా, వాళ్ళు ప్రార్థన విన్నపాలు నేను పెట్టి ప్రార్థన చేయి అన్నాడు. సరే మీరు ప్రార్థన ఏమని? యేసయ్యా, నాకు 4 ఇళ్లలో పాసి పని చేసుకునే తల్లి 5,000 ఇచ్చింది, వృక్షాలు తొక్కుని ఆయన 10,000 ఇచ్చాడు, తాటి పని చేసుకున్నాను 20,000 ఇచ్చాడు, వాళ్ళు కూడా ఈ దేశానికి రావాలి ప్రభు, ఈడ అడుగు పెట్టాలి, నిన్ను చూడాలి తండ్రి అని చిన్న పిల్లవాళ్ళని ఏడుస్తున్నా. అక్కడ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఏడుస్తుంటే నా అంతరాత్మ నన్ను గద్దిస్తుంది. ఏమని తెలుసా? ఒరే పిచ్చోడా, నీవు రావటమే దండగా, అంత డబ్బులు పెట్టుకుని 2 ఫ్లైట్లు మారి నువ్వు రావటమే దండగరా. అదేంటి ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటావని మేము వచ్చాము ప్రభువా, ఇక్కడ నిన్ను చూడొచ్చాను. ఇక్కడ నేను ఉంటే కదా నువ్వు నన్ను చూడటానికి, మరి ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడ లేనురా, మరి ఎక్కడున్నావు? ప్రపంచం అంతా తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నావయ్యా? నశించిన దానిని వెతికి రక్షించడానికి తిరుగుతున్నా. నేను ఇక్కడే ఎందుకుంటాను? ఇశ్రాయేలు దేశం తెలివి తక్కువ, ఎవరన్నా నీకు చెప్పింది అన్నట్లు నా మనస్సాక్షి నన్ను గర్పిస్తుంది. అంటే యేసయ్య ఎక్కడున్నాడంట?
ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఏ ఒక్కరు నశించి పోకూడదని ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా దర్శనం ద్వారా, ఒక దైవ సేవకుల ద్వారా, ఒక కళ ద్వారా, ఏదో ఒక విధంగా వారిని వాక్యం ద్వారా దర్శించి వారి జీవితాలు మార్పు రావాలి అని, వాళ్ళు నశించి పోకూడదు అని ఆయన వెతుకుతున్నాడంట. అందుకే ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ యేసయ్య మమ్మల్ని దర్శించాడు, మా మనస్సు మారింది, యేసయ్య మమ్మల్ని దర్శించాడు, అక్రమ సంబంధాలు వదిలిపెట్టాను, యేసయ్య మమ్మల్ని దర్శించాడు, మేము త్రాగుడు వదిలేశాం, యేసయ్య మమ్మల్ని దర్శించాడు, మేము పవిత్రంగా బ్రతుకుతున్నాం అని చెప్పగలిగే భక్తులు ఎక్కడ ఉన్నారయ్యా అంటే అది యేసయ్య దగ్గర దొరికే భక్తుల్లోనే అలాంటి మార్పు కనిపిస్తుంది. హల్లెలూయా. ఇక ఏ భక్తుల్లో కనిపించదు. యేసయ్య భక్తుల్లో కనిపించే మార్పు ఏందయ్యా అంటే మనస్సు మారుతుంది. ఏం మారుతుంది? వేషం కాదు, తెల్ల బట్టలు, ఎర్ర బట్టలు, నల్ల బట్టలు, ఇది కాదు. మనస్సు మారే భక్తులు ఎవరయ్యా అంటే యేసయ్య దగ్గరికి వచ్చే భక్తులు. కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు, ఒరే నువ్వు మతంలోకి ఎప్పుడు దిగావురా, ఎప్పుడు పుచ్చుకున్నావురా. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి ఈస్టింగ్కి వెళ్ళా. ఆయన దేవుడు నమ్ముకున్నాడు కొత్తగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను, టీ తాగుతున్నా. అంతలోకి ఆ ఇంటి బామార్ది అంట, బామార్ది అంటే ఆ అక్క అన్నయ్య, నేను వచ్చిన టైంలో వచ్చాడు. నన్ను పైకి కిందకు చూసేవాడు. చెల్లెమ్మా, అరే బామర్దే మీరు ఎప్పుడు మతంలోకి దిగారా అన్నారు. ఎక్కడికంట? ఎక్కడికే? ఎప్పుడు మీరు మతంలోకి దిగారా అన్నాడు. వాళ్ళని నేను టీ తాగుతా ఉన్నా. అప్పుడు నాకు ఆ ఇంట్లో వాళ్ళంటే నాకు మంచి ధైర్యం ఎక్కువ. ఆ అక్క ధైర్యంగా ఉంటుంది నా పక్షాన, ఆ అన్న కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. అందుకని నేను కుర్చీలో నుంచి నిలిచి, అన్నా యేసయ్య నమ్ముకోవటం అంటే మతంలోకి దిగటం కాదన్నా, ఎక్కటం అన్నా, ఎక్కటం అన్నా. అదేలే ఫస్ట్ కదా, అదేలేండి అని కూర్చో. మళ్ళా వదల ఆయన కూడా, ఒరే బావారిగా నువ్వు ఎప్పుడు మతం పుచ్చుకున్నావురా అంటాడు. అంటే ఏ గాడికి యేసయ్య నమ్ముకుంటే మతంలోకి దిగటం, మతంలో ఇదేం మాటలు కొంతమందికి ఈ మతం అనే మతంలో ఉండ వాళ్ళకి. యేసయ్య నమ్ముకోవటం అంటే మతంలోకి దిగటం కాదు, మతం పుచ్చుకోవటం కాదు. మనస్సులో ఒక మార్పు రావాలి. ఏం రావాలి? మార్పు రావాలి. ఒకప్పుడు నేను బూతులు తిట్టేదాన్ని అయ్యా, ఒకప్పుడు మా ఆయన తిట్టి కథ తీసుకొని కొట్టేదాన్ని అయ్యా, ఒక ఆయన నేను నా భార్యను తిట్టేవాడిని అయ్యా, ఇప్పుడు మా కుటుంబం అంతా ప్రశాంతంగా జీవిస్తుంది. ఆయన మమ్మల్ని దర్శించాడయ్యా. దర్శిస్తే ఏం జరిగింది? మా మనస్సు మారింది. ఎలా మారింది? ఆయన ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో, ఎవరో యేసయ్య, యేసయ్య ఎవరో పరిశుద్ధుడు. ఆయన ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో మేము కూడా ఆ విధంగా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన మమ్మల్ని దర్శించాడు అంటారు అనేక మంది. అందుకే మన దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. మీరు బైబిల్లో ఇంకొక చిన్న సందర్భం, ఒకసారి ఒక ప్రాంతం వాళ్ళకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు రబీవాడు, తిరుగుబోతాడు, చండాలమైన పనులు చేసి వాళ్ళకి ఏ తాళ్ళు కట్టిన ప్రయోజనం ఉండదు. మనస్సులో ఉంటుంది ఏదైనా. అది మారకుండా ఎన్ని గడితే ఏమైనా కట్టం, నల్లది కట్టరా, నల్లది కూడా కట్టరా, ఇది కుడికాలకు కూడా కట్టరా, మెడలో కూడా ఒకటి కట్టరా. తల దిగటం కాదు, పుచ్చుకోవటం కాదు, మనసులో ఒక మార్పు కలగటం. ఈ అబ్బాయిని తర్వాత తల్లిదండ్రులు ఏమన్నారంటే, సత్యం అనుకుంటాం, పుట్టలేదు అనుకుంటాం, మన వల్ల కాదురా అని తల్లిదండ్రులు వదిలేశారు, గ్రామస్తులు వదిలేశారు, అందరూ వదిలేశారు. చివరికి ఆ అబ్బాయి ఊరు బయట ఉన్న సమాధుల్లో సహజీవనం చేస్తున్నాడు. చివరికి యేసు ప్రభు ఆ గ్రామానికి వస్తున్నాడు. ఆ సమాధిలో ఉన్న ఆ ఏరియాలో నుంచే వెళ్తున్నాడు. ఎవరో చెప్పారు, యేసు ప్రభు ఇటు వెళ్తే సమాధిలో ఒకడు ఉన్నాడు, వాడు రాళ్ళు తీసుకొని పడతాడు, పైన పడతాడు, ఇటు కాదు అటు నుంచి వెళ్ళండి అన్నాడు. లేదు లేదు నేను వస్తుందే వాడి కోసం అన్నట్టుగా యేసు ప్రభు అటు వెళ్ళాడు. తర్వాత వాడిలో ఉన్న దయ్యాలు యేసు ప్రభుని చూసి ఏమన్నాయి? మత మార్పులకి వస్తున్నావా నువ్వు అని అన్నయ్య. నువ్వు మత మార్పులకి ఇక్కడికి వచ్చావా, నాకు అంతరాయం పడతానికి వచ్చావా అని అన్నయ్య. ఏమన్నాయి? సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు, మాతో నీకేం పని అయ్యా, అయ్యా మమ్మల్ని నీళ్ళలో నుంచి ఎల్లగొట్టొద్దయ్యా అని ఏం చేసేయి? దండం పెట్టేయా లేవా, ప్రార్థన చేసేయా లేవా దయ్యాలు? మమ్మల్ని నీళ్ళలో నుంచి ఎల్లగొట్టొద్దు బాబు అని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసేది. ప్రార్థన చేసి మళ్ళీ అవి తల గీక్కుంటూ అనుకుంటే ఈ దయ్యాలు మనం ఎంత ప్రార్థన చేసినా ఈ 2000 దెయ్యాలు మాట్లాడుకుంటాయి. మనం ఎంత ప్రార్థన చేసినా ఈ మనల్ని ఈళ్ళలో నుంచి ఎల్లగొడతాడు.
ఎందుకు వెళ్ళబడతాడు తెలుసా? అసలు ఈయన వచ్చిందే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ఆయన. మనల్ని వెళ్ళబట్టుకుని ఎట్టుంటారు రా ముచ్చోడా? మనం వెళ్ళిపోవాల్సింది ఎప్పుడైనా. మరి ఎక్కడికి వెళ్దాం? దెయ్యాలకి ఎవరికి పట్టాలో తెలియక, ఎందుకంటే ఈ ఖాళీగా ఉండవు, ఎవరికోనూ ఒకరినో కదిలించుకుంటానే ఉంటాయి. చివరికి ఎక్కడికి వెళ్తానన్నయ్యే? పందుల్లో అన్నీ. మేము పందుల్లోకి వెళ్ళేవాళ్ళం. ఈడు వాగుల్లో ఈడే కనపడుతున్నాడు, చీకట్లో ఈడే కనపడుతున్నాడు, కొండల మీద ఈడే కనపడుతున్నాడు, పుట్ల కింద ఈడే కనపడుతున్నాడు, ఎక్కడ చూసినా ఈడే కనపడుతున్నాడు. ఈడు పంది కంటే చాలా టేస్ట్గా ఉన్నాడు, ఈడు పశువు ప్రాడైపోయాడు. అందుకే నేను ఈడు నచ్చేడు పాస్టర్ అయ్యా అన్నాడు. అంటే మనుషుడు ఏమైపోయాడు? పూర్తిగా పశువు ప్రాడైపోయాడు. వర్షావాయువు తప్పి, చిన్న పెద్ద లేక, అమ్మ నాన్న అని లేక, భర్త భార్య అని లేక, ఏ నోటుకు ఏది వస్తే మాట్లాడి కుటుంబాలని బజారు పాలు చేసుకుంటున్నారు. అందుకని మన జీవితాల్లో ఒక మార్పు రావాలి. ఆ మార్పు కోసమే ప్రభు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఈ దయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పందులే. అందుకే దయ్యాలకి తెలుసు యేసు ప్రభు ఎవరు అన్న సంగతి దయ్యాలకు తెలుసు. యేసు ప్రభు ఎవరు? దయ్యాలు ఏమంటున్నాయి? సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు, నువ్వు రక్షించడానికి వచ్చిన వాడు అయ్యా అని దయ్యాలకి తెలిసిపోయింది. యేసు ప్రభు ఎవరు అన్న సంగతి దయ్యాలకు తెలిసింది, కానీ కలెక్టర్లకు తెలియటం, పెద్ద పెద్ద మంత్రులకు తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళకి తెలియటం. అందుకే ఈ రోజున కొందరి జీవితాలు అదో పాతాళానికి దిగజార్చబడి మానవత్వాన్ని మంట కలుపుతూ మతంలో పడిపోయి మరణకాండాలు చేసుకుంటారు. అందుకే మనిషికి మానవత్వం ముఖ్యమనేదే యేసయ్య చెప్పే ఒక మంచి పాఠం. యేసు ప్రభు మత మార్పులు చేయడానికి రాలా, మతంలోకి దించడానికి రావాలా, మతాన్ని పుచ్చుకోవడానికి రాలా. ప్రతి ఒక్కరూ మంచి మనస్సు కలిగి, కుటుంబాల్లో నెమ్మది కలిగి, ఐక్యత కలిగి, ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటట్లుగా ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి ఎక్కడ పరుండు పెట్టబడ్డాడు తెలుసా? యేసు ప్రభు పశువులా ఎక్కడంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. పశువుల పాకలో ఎందుకు పరుండు పెట్టబడ్డావు ప్రభు? కనీసం బస్ స్టాండ్లో పండుకోవచ్చు కదా, కనీసం రైల్వే స్టేషన్ అన్నా, కనీసం చెట్టు కింద యాప్ చెట్టు కింద అంటే లేదురా. మనుషుడు పశువు ప్రాణైపోయాడు. ఈ పశువు ప్రాణైన మనుషుని రక్షించడానికి ఒక సూచనగా నేను ఇప్పుడు పశువుల పాకలో పరుండు పెట్టబడ్డాలి. నేను వచ్చింది డబ్బు కోసం కాదు, నేను వచ్చింది సింహాసనం మీద కూర్చొని ఇసని కర్రల చేత ఇసిరించుకోవడానికి కాదు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. హల్లెలూయా. అందుకనే ఈ రోజున నిన్ను నన్ను ఆయన రక్షించాడు కనుకనే ఇక్కడ కూర్చున్నాం. తర్వాత ఆ ఊర్లో ఏం జరిగిందో తెలుసా? ఆ గెరారు ప్రాంతంలో ఏం జరిగింది? ఆ గెరాసిన ప్రాంతంలో తర్వాత కుర్రోని గురించి ఒక మంచి మాట ఉంది. మన వాళ్ళు చాలా మంది మేము మారేమన్నయ్యా అంటుంటారు. ఒక 2 రోజులు మారిపెట్టు కనపడతారు. క్రిస్మస్ పండుగ రోజు మాత్రం మారిపెట్టు స్టార్లు కడతారు. తర్వాత ఎవరైనా కనపడ్డారంటే మరి ఫ్రీగా దొరుకుతున్నాయి అంట కదా సారాయి ప్యాకెట్లా. మన నాయకుడు ఫ్రీగా ఎత్తున్నాడు అంట, డబ్బులు పెట్టుకోవటం లేదంట కదా, నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదరా. మరి నువ్వు దేవుడు అని నమ్ముకున్నా లేదా సాటుకు పోయి అవుతారా అని ఇట్లాంటి ఎర్రి వేషాలు వేసి వెనకకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో ఒక స్థిరత్వం ఉండదు. నా పిల్లలు ఎదుగుతున్నారు, చిన్న పిల్లలు నా పిల్లలు ఎదుగుతున్నారు, మా డాడీ మంచోడు, మా అమ్మ మంచిది, ఇట్లాంటి అమ్మానాలకు పుట్టడం మా భాగ్యం అని నా పిల్లలు నా గురించి అలా చెప్పుకోవాలి, కనుక నా పిల్లల కోసమన్నా నేను మంచి మార్పు కలిగి జీవించాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. పిల్లల ముందే తాగేతాను, కొడుకా నువ్వు నా కొడుకురా ఏది తాగి. మరి రేపు పెద్ద ఇంకా తీరేమవుతాడు? పిల్లలు చెడిపోతుంది బజార్లో తిరిగి కాదు, ఇంట్లో తండ్రి వేసే వేషాలకు తల్లి వేసే వేషాలకి అవి చిన్నప్పుడే నేర్చుకుంటున్నాడు. అవి వీళ్ళు ఏబీసీలు కాదు. మా అమ్మ మా నాన్న ఎట్ట తిడతాందే, మా నాన్న మా అమ్మని తాగొచ్చి ఎట్ట కొడుతున్నాడు, రేపు నేను కూడా ఎట్నే కొట్టాలి, ఈ స్టైల్ కంటే ఇంకో కొత్త స్టైల్లో కొట్టాలి అని వాడు ముందుగానే నేర్చుకుంది. అందుకే జాగ్రత్త. చిన్న పిల్లలకి చిన్నప్పుడే ఎందుకు చదువుకు పంపిస్తారంటే, స్కూలుకు పంపిస్తారంటే చిన్నప్పుడు బాగా అబ్బిద్దని, బాగా చదువు అబ్బిద్దని, జ్ఞాపక శక్తి ఉంటుంది అబ్బిద్దని. మరి చిన్నప్పుడు వాడికి చదువు కదా అబ్బుతుంది, మిగిలి చేష్టాలు అబ్బుతున్నాయి. అందుకే ఈ రోజున పిల్లలు అర్థాంతరంగా ఏ ట్రైన్ కిందో ఏ ఫాయిస్ అన్నా తాగి ఏదో ఒక రకమైన సావుకి గురైపోతున్నారు చిన్న వయసులోనే. అందుకే జాగ్రత్త. దేవుని వాక్యం మన జీవితాల్లో ఒక మార్పు కావాలని కోరుకుంటూ చూడండి. ఆ కుర్రాడు ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా?
ఇక యేసు ప్రభు లేడు, ఇక్కడ అందరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఆరోగ్యం వచ్చేసింది, నా ఫ్యాన్స్ నా హీరో ఫోటో పెట్టుకొని తిరుగుతా, మా మామ నాకు పిల్ల నేను అన్నాడు, ఎట్టి తెలుసుకుంటా, ఇప్పుడు చూసుకొని నేను ఎట్టున్నాను అని అట్లాంటి లోక సంబంధం ఆలోచనలు లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి యేసు ప్రభుని గురించి ఆ ఊర్లో చెబుతున్నాడు, నా యేసయ్య నన్ను మార్చాడు, నా హృదయంలో మార్పు వచ్చేసింది, నాలో ఉన్న దెయ్యాలు పోయాయి, నాలో ఒక మంచి బ్రతుకునిచ్చాడు అని యేసు ప్రభు మాటలు ఆ గ్రామంలో తిరిగి చెప్తుంటే, ఎవరైతే యేసు ప్రభు గో బ్యాక్ వెళ్ళిపో మా ఊరు రావద్దు అన్నారో ఆ అబ్బాయి మాటలు విని ఆశ్చర్యపడుతున్నాడు. ఒరే, వీడు ఒకప్పుడు తిరిగిపోతాడు కదా, ఒకప్పుడు త్రాగుపోతాడు కదా, ఒకప్పుడు ఆడపిల్లలను చూసి రాళ్ళేసేవాడు కదా, ఒకప్పుడు కుటుంబాలకి గొడవలు పెట్టేవాడు కదా, ఇప్పుడు వీడు మాట్లాడుతున్న మాటలు ఎలాంటిరా? అబ్బా, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడా, ఎంత జాలితో మాట్లాడుతున్నాడా, వీడు మాట్లాడుతుంటే ఇంకా ఎంత అనిపిస్తుందిరా. అబ్బా, మాట్లాడినేరా కుర్రను, మాట్లాడినేరా, వీడు నోట ఇంత మంచి మాటలు ఉన్నాయా అని ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం ఆ అబ్బాయి గురించి ఉంటది. ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఆ కుర్రోడు గురించి 5వ అధ్యాయం 20వ వాక్యం త్వరగా. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. వాడు వెళ్ళి ఆ కుర్రోడు వెళ్ళి తనకు చేసిన అన్నీ దెకాపోలిలో ప్రకటించడం ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడి సభల గడుపు దేవుని మహిమపడతారు. ఒకప్పుడు తాగుపోతాడు ఈడు, ఒకప్పుడు అల్లరోడ్రా, ఒకప్పుడు దయ్యాలు పట్టినోడ్రా, ఈయన మన గ్రామంలోనికి రానివద్దు అని తరిమి కొట్టిన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభు అతను ఒక మార్పును తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కుర్రోడు ఆ గ్రామాన్ని ఒక వెలుగు వెలిగించాడండి. తర్వాత ఆ గ్రామస్తులు, ఆ ప్రాంతస్తులు యేసు ప్రభువుని ఆ ఊరికి రావాలి అని ఎదురు చూసేటట్లు, అయ్యా ఆ యేసు ప్రభు ఒక్కసారి మా గ్రామానికి నడిపించయ్యా, ఆ యేసు ప్రభు మాటలు మా గ్రామంలో మరొకసారి వినిపించయ్యా అన్నట్లు యేసు ప్రభు మరలా ఆ గ్రామానికి రావటం, ఆ గ్రామస్తులతో తిరగటం, ఆ గ్రామంలో మరి ఎక్కువగా ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదకరమైన జీవితాలు ప్రభు ఇవ్వటం జరిగింది. అందుకే యేసు ప్రభు మన జీవితాలలో ఒక మార్పును కోరుకునేవాడు. మరి మారాలి. యేసయ్య దగ్గరికి వచ్చేది, మారేది తెల్ల బట్టలు కాదు, నల్ల బట్టలు కాదు, ఎర్ర బట్టలు, మనస్సు మారాలి. పెద్దలు అంటారా, అయ్యా మా ఊర్లో ఒక తల్లి అంటది, మా ఊర్లో కూడు లేక కాదయ్యా జనాలు చేస్తుంది. ఏమి లేక? కూడు లేక కాదయ్యా, గుణం మంచిది కాక చెప్తున్నారయ్యా, గుణం మంచిది కాక అంటే యేసయ్య ఎవరు? గుణం మన బుద్ధిని మార్చేవాడు, మన మనస్సును, మన చూపును మార్చేవాడు, ఒక పవిత్రమైన బ్రతుకులోనికి తీసుకుని వచ్చాడు, సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దే దేవుడు. అందుకనే ఈ రోజున కులమని, మతమని, భేదమని, దేశమని లేకుండా తండోపతండాలుగా యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు? యేసయ్య నమ్ముకోవటం వల్ల కుటుంబాలు బాగుపడుతున్నాయి, సంసారాలు ఆశీర్వదించబడుతున్నాయి, మా భర్త తాగులు మానేసేదే అంటున్నారు. ఇంకొక చిన్న సందర్భం సామెతల్లో మీకు తెలిసిన మాట. సామెతలు 23వ అధ్యాయంలో 21వ వాక్యం గమనించండి. సామెతలు 23వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. ఈ మాట మనకు అవసరం అవుతుంది. మనస్సు మార్చుకోక లోక సంబంధంగా తిరుగుతూ లోక సంబంధం త్రాగుడుకు బానిసై ఉండటం వల్ల ఆ కుటుంబంలో అదో రకమైన ఆ దరిద్రం శాపం. అందుకే ఈ రోజున చాలా మంది వాళ్ళ జీవితాల్లో మార్చుకొని వాళ్ళ బ్రతుకులో ఒక మార్పు కలిగి యేసయ్య పరిశుద్ధుడై ఉన్నాడు, మేము పరిశుద్ధులమై ఉండాలని. ఆ రోజున పొట్టి జక్కయ్య అని ఆయన ఎలా మారాడో, సమరయ స్త్రీ అనే ఆమె యేసు ప్రభుని ఆమెను దర్శిస్తే ఆమెకు అంత వాక్యం అంతా తెలుసు, మనకంటే ఇంకా బాగా తెలుసు. ఇది యాకోబు బావి అంటది, ఆ పర్వతం మీద మా వాళ్ళు ఆరాధిస్తారంటది, మాకు ఒక లోక రక్షకుడు వస్తాడు అంటది. ఇన్ని చెప్పిన ఆమె వాక్యం అంతా తెలుసు ఆమెకి. మళ్ళా ఒంటరిగా తిరుగుతూ ఉంటుందమ్మా. మధ్యాహ్న కాల సమయంలోని అందరితో తిరగదు, ఒంటరిగా తిరుగుతుంటది. ఆ చెట్ల వైపు, ఆ పనికి, ఆ బావి దగ్గర నీళ్ళకి వెళ్తున్నానని ఒంటరిగా తిరుగుతుంటది ఆ మనిషి. మళ్ళీ వాక్యం అంతా తెలుసు. చివరికి యేసు ప్రభు ఆమె కొరకు బయలుదేరి వెళ్ళాడు. తర్వాత ఆమె జీవితంలో మార్పు వచ్చిందా లేదా చెప్పండి? ఎలాంటి మార్పు? ఊరిని కదిలించే మార్పు వచ్చింది. సభల కొరకు దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న మాట, అధ్యాయం 26వ వాక్యంలో, లూకాసు వార్త 3వ అధ్యాయం 26వ వాక్యంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, మొదటిగా వాళ్ళ యొద్దకు ఆయన పంపబడటానికి కారణము
వారందరూ ఆశీర్వదించబడాలి అని యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? ఆశీర్వదించబడాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్లో ఇంకొక మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. 3వ అధ్యాయం 13వ వాక్యం. ఆత్మను అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకు అంటే అన్యజనులైన మనకి కలగ ఆశీర్వాదం. తలల వంచి కళ్ళు వేయండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు ఎంతో ప్రయాసంతో ఈ ప్రాంతంలో ఈ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ನೀವು ఆశీర్వదించే దేవుడు, నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు, మంచి దేవుడు. వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి కార్యం చేయాలి. మా మధ్యలో ఉన్న అధికారులు, క్రైస్తవుల క్షేమాన్ని కోరుకునే ఎమ్మెల్సీ మంత్రి గారు ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఈ ప్రభుత్వాన్ని మీరు నిలుపుతూ ఆశీర్వదిస్తూ వచ్చారు ప్రభు. రాబోతున్న కాలంలో కూడా ఇంకా ఈ ప్రభుత్వాన్ని అనేకుల హృదయాల్లో నిలిపేటట్లు, గొప్ప ఆశీర్వాదం ద్వారా ప్రజలందరూ ఆనందించేటట్లు పరిపాలన ఆశీర్వాదకంగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రం. మరి ముఖ్యంగా మా మధ్యలో ఎమ్మెల్సీ గారి కుటుంబాన్ని, అయ్యగారిని వారి రాకపోకలు తోడుగా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపలో భద్రపరచండి. రక్షించబడి ఆశీర్వదించబడి మీరు ఆఖరికి రాజ్యాన్ని సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుని మహిమపరచుదాం. అందరము చప్పట్లు కొడదాం, దేవాది దేవుని మహిమపరచుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగునివయ్యా. హల్లెలూయా. హోసన్న ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో నుండి పాట నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, సంపద నీవేనయ్యా. ఆరణి మమతల రాణియుడా, ఆరణి మమతల రాణియుడా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమితునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమితునయ్యా. నాలో నివసించి నా యేసయ్యా,
మధురమైనది నీ స్నేహబంధం మహిమ గానము మార్చిన వైనం నీ చూపులే నన్ను కాచును నీ బాహువే నన్ను మోసెను నీ చూపులే నన్ను కాచును నీ బాహువే నన్ను మోసెను గణపరతునైనా మనసార నిన్నే ప్రేమితునైనా కీర్తించి నిన్నే గణపరతునైనా మనసార నిన్నే ప్రేమితునైనా నాలో నివసించి నా యేసయ్యా మనోహర సంగతి నీవేనయ్యా మారని నామకాల మహనీయుడా మారని నామకాల మహనీయుడా కీర్తించి నిన్నే కనపరతునయ్యా మనసార నిన్నే ప్రేమితునయ్యా కీర్తించి నిన్నే కనపరతునయ్యా మనసార నిన్నే ప్రేమితునయ్యా నాలో నివసించు నా యేసయ్యా నీవేనయ్యా సంతోషంగా వినయ భావము నూతన జీవిత